ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ సెక్షన్స్ అనేవి ఏంటంటే సెక్షన్ 318 సబ్సెక్షన్ 2 అండ్ సబ్సెక్షన్ 4 ఇది 7 years వరకు జైలు శిక్ష పడే నేరాలు. అలాగే మిస్క్యారేజ్ ఆఫ్ ఉమెన్ మీరు అక్కడ 5 అబార్షన్లు జరిగినాయి అనే దాని మీద మేము రుజువు చేయడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దానిపైన కూడా పోలీసు వారు 88 సెక్షన్ బిఎన్ఎస్ కింద పెట్టడం జరిగింది. అలాగే 351 అలాగే మోడస్టీ ఆఫ్ ఉమెన్ సో మహిళలకు సంబంధించిన సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించిన చాలామంది కానీ డీప్ సీక్ అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. సో అవన్నీ కూడా కాదు, అవి ఒరిజినల్ అని చెప్పేసి మేము దానికి సంబంధించిన డివైస్ కానీ అలాగే దానికి సంబంధించిన 65B ఏదైతే ఉందో దానికి ఏదైతే 65B కింద మేము దాన్ని సర్టిఫై చేసి మేము కోర్టు వారికి సబ్మిట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదే కాకుండా కొన్ని సంఘటనలు జరిగినాయి. 25 కోట్ల రూపాయల గురించి ఒకటి, అలాగే 5 సార్లు చాలామందికి ఉన్న ప్రశ్న ఏంటంటే 18 నెలల్లో 5 సార్లు అబార్షన్ ఎలా అవుతుంది, ఇది చాలా సృష్టికి విరుద్ధం అనే ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. నేను అక్కడ ఆ రెండింటి దగ్గర టాపిక్ ఆగిపోయింది. సో దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఏంటంటే ఆ ఎన్హెచ్ఆర్సీ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే మేము ఎన్హెచ్ఆర్సీలో మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో మేము ఫిర్యాదు చేశాము. దాన్ని గమనించిన ఎన్హెచ్ఆర్సీ వారు మాకు ఆ ఫిర్యాదుని స్వీకరించడం, అలాగే ఎవరైతే రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు పంపడం వల్ల చాలా ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే మేము సబ్మిట్ చేసిన ప్రతిదీ కూడా ఎన్హెచ్ఆర్సీ వారు గమనించారు. అలాగే నేషనల్ ఉమెన్ కమిషన్ వారిలో కూడా మేము పిటిషన్ ఫైల్ చేశాము. ఉమెన్ కమిషన్ వారు కూడా అది ముందుకు వస్తూ ఉంది. సో మేమేం డిమాండ్ చేస్తామంటే దీనిపైన ఎవరు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కాకుండా నేషనల్ స్థాయిలో మహిళా కమిషన్ నుంచి ఒక 5 సభ్యులు వచ్చి దీనిపైన ఈ మహిళలకు సంబంధించిన ఎంక్వైరీ కమిటీ వేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అది కూడా త్వరలోనే మీ ముందుకు వస్తుంది. ఆ కమిటీ కూడా త్వరలో మీ ముందుకు వస్తుంది. సో మేము నిష్పక్షపాతంగా కమిటీ ముందు పెట్టాలని మేము అనుకుంటున్నాం. అలాగే పార్టీ పరంగా జనసేన పార్టీ పరంగా ఏదైతే ఉందో పార్టీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు అదే 3 సభ్య కమిటీ ఉంది కదా, దానికి సంబంధించి కూడా మాకు జస్ట్ ఫోన్ రావడం జరిగింది. సో దాని ముందుకు కూడా రేపో ఎల్లుండి మా యొక్క సమయం వీలు చూసుకుంటాం.